Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ క్వశ్చన్ మీకు కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు, బట్ కొంతమంది వాదన మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా వెళ్తున్న ఆర్పి పట్నాయక్ గారు బలవంతంగా డైరెక్టర్ అయిపోయి తనలో ఉన్న ఆర్పి పట్నాయక్ అనే నటుని బలవంతంగా ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు అని అంటే మీ ఒపీనియన్ ఏంటి? 2004లో శ్రీనివాసంతి లక్ష్మి రిలీజ్ అయిందండి. అది యాక్టర్గా నేను చేశాను, డైరెక్షన్ నేను చేయలేదు. సీను అని మా ఫ్రెండ్ ఉన్నట్టు తను చేశాడు, ఇద్దరు సినిమాస్. ఇవాళ 2017 నాతో మీరు బయటికి రండి, ఓ 10 మందిని కలుద్దాం. 5 శ్రీనివాసంతి లక్ష్మి గురించి అడగకపోతే ఓకే, అప్పుడు మీరు నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటాను. నేను 2004లో రిలీజ్ అయింది, ఈరోజు 2017. ఈరోజు మనం బయటకు వెళ్తే 10 మంది కలిస్తే 5 కనుక శ్రీనివాసంతి లక్ష్మి గురించి మాట్లాడకపోతే, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడకపోతే, నా యాక్టింగ్ గురించి మాట్లాడకపోతే నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటాను. ఇప్పుడే వెళ్దాం బయటికి, నేను రెడీ. ఓకే, నాకు తెలిసి నేను చేసిన క్యారెక్టర్స్ వరకు నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు. అవి నేను చేస్తే కరెక్ట్ అనుకున్నాను కాబట్టి చేశాను. డైరెక్షన్ విషయానికి వచ్చేసరికి 2010లో రిలీజ్ అయిన బ్రోకర్ ఏదైతే ఉందో, ఇవాళ కూడా మీకు కావాలంటే నా ఫేస్బుక్లో కానీ నా వాట్సాప్లో కానీ చూపిస్తా. రోజు కనీసం 10 మెసేజెస్ వస్తాయి. ఓకే, ఎంత మంచి సినిమా చేశారు సార్. బ్రోకర్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూడ్ మూవీస్ ఇన్ జెమినీ టీవీ. ఎందుకు అంటే ఆ మెసేజ్ అంత అవసరం, అంత జెన్యున్గా జనంలోకి వెళ్ళింది. మీరు యూట్యూబ్లో బ్రోకర్ సినిమా కానీ కొడితే ఆ కింద క్యాప్షన్స్ చూస్తే, అంటే జనం తాలూకా కొటేషన్స్, అంటే జనం రియాక్షన్స్ చూస్తే ఆ సినిమా ఎంత జెన్యున్గా ఉంది, ఎంత బాగా తీసామనేది అందరూ చెప్తారు. నాకున్న బడ్జెట్ లిమిటేషన్లో, అంటే నాకున్న మార్కెట్ లిమిటేషన్కి, నాకున్న బడ్జెట్ లిమిటేషన్, కొన్ని బడ్జెటరీ ప్రాబ్లమ్స్ వల్ల టెక్నికల్గా అంత హైగా ఉండకపోవచ్చు, కానీ కంటెంట్ పరంగా ఐఎమ్ ఆల్వేస్ ది బెస్ట్, ఐ కెన్ క్లెయిమ్. మనలో ఒకడు కరెక్ట్గా డిమానిటైజేషన్ టైంలో రిలీజ్ అయ్యి జనంకి రీచ్ అవ్వలేదు. సరిగ్గా రిలీజ్ అయింది, డిమానిటైజేషన్ వచ్చింది. డిమానిటైజేషన్ రాగానే మొత్తం థియేటర్లు అన్నీ ఖాళీ అయిపోయాయి. నాట్ జస్ట్ అవర్ ఫిల్మ్, ఎవ్రీ ఫిల్మ్ ఖాళీ అయిపోవడంతో ఇంకా అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏంటంటే అలా అని మనలో ఒకడు బ్యాడ్ ఫిల్మ్ అని నేను ఒప్పుకోను. మనలో ఒకడు వాజ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ నేషనల్ అవార్డ్స్. నేషనల్ అవార్డ్స్లో ఓన్లీ 3 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. 22 సినిమాలు ఇక్కడ నుంచి వెళ్తే తెలుగు నుంచి 3 సినిమాలు షార్ట్ లిస్ట్ చేశారు. వాటిలో శతమానం భవతి ఒకటి, పెళ్లి చూపులు ఒకటి, మనలో ఒకటి. నాకు తెలిసి మనలో ఒకటి మస్ట్ హ్యావ్ గివెన్ ఎ వెరీ బిగ్ ఫైట్. మనలో ఒకటి వాజ్ నామినేటెడ్ ఫర్ 2 థింగ్స్. వన్ ఈజ్ బెస్ట్ రీజనల్ మూవీ, అండ్ పెళ్లి చూపులకి ఏదైతే అవార్డు వచ్చిందో ఆ మూవీ, ఆ కేటగిరీకి నామినేట్ అయింది. అట్ ది సేమ్ టైం బెస్ట్ ఫీమేల్ సింగర్, మధురం పాట పాడినందుకు సునీతకి. ఓకే, ఈవెన్ షీ వాజ్ కంపీటింగ్ ఇన్ ది బెస్ట్ ఫీమేల్ సింగర్ కేటగిరీ ఫర్ నేషనల్ అవార్డ్స్. అది అంటే అంత జెన్యున్గా తీసాం ఆ సినిమా. మీరు ఆల్రెడీ రవి పనాసకి ఇంటర్వ్యూ చేసినప్పుడు తను రియాక్ట్ అయ్యాడు కదా మనలో ఒకటి గురించి. ఆ సినిమాని జెన్యున్గా చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కనెక్ట్ అయితే మాత్రం దట్ ఈస్ సంథింగ్ ఏ బిగ్గర్ మూవీ అని నా ఫీలింగ్. ఇంకోటి, హీరో హీరోయిన్ ప్రేమించుకున్నారు అబ్రాడ్లో ఎక్కడో, సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్ళాడు. ఇలాంటి కథలు చేయడానికి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారండి. కానీ మనలో ఒకడు బ్రోకర్ లాంటి సినిమాలు చేయాలంటే ఆర్పి పట్నాయక్ ఒకడే ఉన్నాడు, గర్వంగా చెప్పాలి నేను. అది ఎవరైనా చెప్పినా. అండ్ ఇంకోటి సార్, మీరు యాక్టర్గా మీకు మీరు నిజాయితీగా ఎన్ని మార్కులు వేసుకుంటారు? లుక్ వైజ్ ఇట్స్ నాట్ మోర్ దెన్ 40 అండి. లుక్ వైజ్ నేను యాజ్ అన్ యాక్టర్ లుక్ పరంగా అయితే నాట్ మోర్ దెన్ 40 మార్క్స్. బట్ పర్ఫార్మర్ వైజ్ ఐ కెన్ క్లెయిమ్ ఐఎమ్ 80% రైట్. యా, 20% ఏంటంటే నేను కొన్ని మరి అంటే డ్యాన్సులు, ఫైట్లు ఇలాంటివి చేయలేను. అలాగే కొన్ని కామెడీ మేబీ నేను చేయలేకపోవచ్చు, అలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేయలేకపోవచ్చు. బట్ నేను ఏదైతే చేశాను ఇప్పటివరకు ఐ థింక్ ఐఎమ్ 80% రైట్ ఫ్రమ్ మై సైడ్ పర్ఫార్మెన్స్, మార్కుల పరంగా వేసుకుంటే. అంటే కళాభవన్ మణి, వాసంత్యం లక్ష్మీ పిన్ని న్యాన్యం ఒరిజినల్ మలయాళం వెర్షన్ శ్రీనివాసంతి లక్ష్మి ఆయన 100% చేస్తే ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐ డిడ్ 60% ఆఫ్ హిమ్. అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఆ 60% కూడా చేయలేదని నా ఫీలింగ్. విక్రమ్ అంటే
ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.